అండి, నా పేరు అరుణ. నేను యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను. అప్పుడే 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నానండి. 3 ఇయర్స్ నుంచి కూడా ఏ ఛానల్ 3 మంత్స్ నుంచి వీడియో ఏ ఛానల్ పెడదాము, ఎలా పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నానండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కిచెన్ గురించి ట్రై చేశాను. కిచెన్ గురించి ట్రై చేసినప్పుడు చూడండి, వంటలు చేశాను. చాలా కష్టం అయిపోయింది అనమాట. నాకు ఏంటంటే నాకు కోఆపరేషన్ చేసేవాళ్ళు లేరు. పెట్టడం కూడా చాలా భయం వేసింది. అసలు ఏంటంటే కిచెన్ వంటలు చాలా రకాలు చేశాను. చూడండి, ఇక్కడ ఇదొకటి కాలిపోయింది, ఇక్కడ ఒకటి కాల్ చేసుకున్నాను. ప్లస్ అలానే తాలింపు వేసినప్పుడు కూడా ఇక్కడ నాకు తల మీద అది వచ్చి పడిపోయింది ఆయిల్. అమ్మ ఒకసారి అయితే ఇదంతా ఆయిల్ పడిపోయింది. నాకు ఏది అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొకసారి కొన్నాళ్ళ తర్వాత నేను బ్యూటిషియన్కి పెడదామని చూసాను. హెయిర్ కానీ లేకపోతే ఫేస్ ప్యాక్ కానీ ఇలాంటివి చేద్దామని చూసాను. అది కూడా అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావలేదండి చాలా రోజులకి. కానీ ఇప్పుడైతే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అనమాట. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి కదండి, చాలా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడినప్పుడు మొక్కలు వేద్దామని నేను ఆశపడుతున్నాను. నేనేంటంటే మేమున్న ఇంట్లో ఇప్పుడు ఏంటంటే ఇండోర్ మొక్కలు పెంచమంటున్నారు, అవుట్డోర్ వేసుకోవడానికి నాకు ప్లేస్ లేదు. ఇండోర్ మొక్కల్ని పెంచమంటున్నారు, కానీ ఇండోర్కి ఏమో నాకు అసలు కనీసం బాల్కనీ కూడా లేదనమాట. ఇప్పుడు నేను ఏంటంటే స్టార్ట్ చేయడం ఇంట్లో ఒక్క మనీ ప్లాంట్తో స్టార్ట్ చేశానండి. బాటిల్లో వేసి మొక్కని పెంచుకోవడానికి నేను స్టార్ట్ చేస్తున్నాను. బాటిల్లో వేసుకుని స్టార్ట్ చేశానండి. అదేంటో నేను మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసి అలాగే ఒక 4-5 మొక్కలు 10 మొక్కలు కూడా నేను వేసుకున్నాను. కొన్ని మొక్కలు అయితే చాలా చచ్చిపోయినాయి కూడాను. ఏంటంటే నాకు ఎలా పెంచాలి ఏంటి అనేది నేనే నేర్చుకుని నేను ఓన్గా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నాకు మీ కోఆపరేషన్ చాలా అవసరము. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా హాయ్ అండి, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఇప్పుడు ఏంటంటే నేను నా వీడియో ఎంతవరకు వెళ్తుందో నేను చెక్ చేసుకోవాలి, చూడాలి అని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ ద్వారాగా ఆ ఊరి పేరు కూడా నాకు చెప్పండి. నేను వేస్తున్న మొక్కల్ని కూడా మీరు చూసి ఒకసారి ఎలా వేస్తున్నాను అనేది మీరు చూడండి. ఎలా వెయ్యాలనేది కూడా మీరు నాకు కామెంట్ ద్వారాగా కూడా నాకు చెప్పండి. అలాగే ఇప్పుడు నేను వేసిన మొక్కల్ని కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. అలాగే ఇప్పుడు నాకు చిన్ని గార్డెన్కి, అందమైన గార్డెన్కి ఒకసారి వెళ్ళిపోదామా? ఓకే, పదండి. ఇదే అండి. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే బాటిల్తో స్టార్ట్ చేశానని చెప్పాను కదా. మా హస్బెండ్ అయితే ఫస్టే నాకు ఒక వాటర్ బ్యాంబూ మొక్క అయితే తెచ్చుకున్నారండి ఆయన. కానీ 2 టైమ్స్ తీసుకొచ్చారు. 2 టైమ్స్ కూడా ఒక 8 మంత్స్ 9 మంత్స్ నెలల కంటే ఎక్కువ ఉండేది కాదు. మొక్క చనిపోయేది అనమాట. నేను ఫ్రిడ్జ్ మీద పెట్టి ఉంచేదాన్ని. చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు అయ్యో బాధగా అనిపించేది అసలు చాలా. నాకు తర్వాత అనిపించింది మనీ ప్లాంట్ వేసుకుందాము అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొనకూడదు అని అంటున్నారండి. కొనకూడదు అని చెప్పేసి ఒక చిలుక దొంగతనం చేసి తెచ్చుకోవాలి అని చెప్పేసి అన్నారు. నేను ఇంతే ప్లాంట్ తీసుకొచ్చాను. దీని ద్వారానే కాదు, స్టార్టింగ్ తెచ్చిన దాని ద్వారా ఇన్ని మొక్కలు నేను తయారు చేసుకున్నాను అనమాట. ఇవైతే వేరే రకం మనీ ప్లాంట్లో చాలా రకం 3 రకాలు ఉన్నాయి. ఇది ఒక రకం, వైట్ కలర్ది ఒక రకం తెచ్చుకున్నాను. వైట్ కలర్ది ఒకటి తెచ్చుకున్నాను. అదైతే మొత్తానికి చనిపోయిందండి. దాని గొడవ ఇంకా లేదు. తర్వాత ఎప్పుడైనా వేద్దామని చూస్తున్నాను నేను. ఇప్పుడైతే నాకు కోఆపరేట్ చేసే వాళ్ళు ఎవరు లేరంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. సెకండ్ ఫ్లోర్ ఆర్ థర్డ్ ఫ్లోర్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ అయితే నాకు బాగా కొంచెం కోఆపరేట్ చేసి, ఒక అమ్మాయి అయితే నాకు కర్ణాటక అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి అయితే నాకు బాటిల్స్ మీద ఈ ఫ్లవర్స్ డిజైన్ చేసి ఇలా కూడా ఇచ్చింది. ఇందులో కూడా మొక్కలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ 2 బాటిల్స్ మీద. అలాగే ఒక ముస్లిం అమ్మాయి అనమాట. ముస్లిం అమ్మాయి కూడా వాళ్ళిద్దరూ డిజైన్స్ చేసి నాకు కొంచెం కోఆపరేట్ చేశారు. తర్వాత నేను మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ ఇచ్చేసాను, ఏం చేయాలో తెలియక. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయని చెప్పి కొన్ని మొక్కలు కూడా వేసాను అనమాట, విత్తనాలు. ఇప్పుడు ఆ విత్తనాలు చూద్దామండి, పదండి.